హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇదైతే సండే వ్లాగ్ ఫ్రెండ్స్. మార్నింగ్ నేను లేచిన దగ్గర నుంచి ఇంకా పని, వంట పని, బ్రేక్ఫాస్ట్, అలాగే లంచ్, ఇంకా మా వాళ్ళకి పెట్టడము, ఇంక ఇవన్నీ ఉంటాయన్నమాట. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఓ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, నాకు కమెంట్ పెట్టట్లేదు అనమాట. ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. ఒక వర్కింగ్ ఉమెన్ అయ్యుండి ఇంట్లో ఒకదాన్ని పని చేసుకుంటూ నలుగురు పిల్లల్ని చూసుకుంటూ అసలు నిజంగా చాలా బర్డెన్ అయితే ఫీల్ అవుతున్నాను అనమాట. అందులో యూట్యూబ్లో వీడియోస్ ఎడిటింగ్ చేయడం అంటే అంత తేలిక పని అయితే కాదనమాట. ప్లీజ్ మా కష్టానికైనా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట. సో ప్లీజ్ వాచ్ చేసి నా వీడియో ఎలా ఉందో నాకైతే కామెంట్ పెట్టండి ప్లీజ్.
ఫ్రెండ్స్ ఇక్కడైతే మా మూడో అమ్మాయి అలాగే మా మామయ్య గారు మా ఆడపడుచు అయితే ఇంకా బయట కూర్చున్నారనమాట. పొద్దున్నే కదా, సో ఇంకా 6 అయినా సరే చూడండి ఎండ ఎలా వచ్చేస్తుందో. 5:30 కల్లా ఎండ వచ్చేస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా ఎండ ఎలా ఉందో. ఇవైతే కొద్దిగా కూరగాయలు అయితే తీసుకొచ్చారండి మా మామయ్య గారు, అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి తీసుకొచ్చారనమాట. ఇంకా ఉల్లిపాయల బుట్టలు అయితే వేసేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, ఒక 1/2 కేజీ దాకా ఉన్నాయన్నమాట, పావు కేజీ. ఇంకా అవన్నీ అయితే నేను తొడిమలు తీసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలని చూస్తున్నాను. మనకి తొడిమలు తీయకపోతే ఇంకా పచ్చిమిర్చి అయితే పాడైపోతుందండి. తొడిమి తీసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సో మనకి ఒక 1 వీక్ అయితే నిల్వ ఉంటాయన్నమాట. కాబట్టి నేను ఎప్పుడు పచ్చిమిర్చి తీసుకొచ్చినా ఇలా శుభ్రం చేసేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇంకా పికిల్ కానీ, ఇంకా టొమాటో చట్నీస్ కానీ, అలాగే టిఫిన్స్లోకి, అలాగే మనకి ఉప్మా ఏదైనా చేసినప్పుడు అయితే యూస్ చేస్తూ ఉంటాను నేను. ఇంకా పచ్చిమిర్చి కూడా వాడడం తక్కువ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే దీనివల్ల ఆయాసం వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. నేమో పచ్చిమిర్చి కాబట్టి నేను తక్కువ యూస్ చేస్తూ ఉంటాను. అంటే మా హస్బెండ్ తినే వాటిల్లో అయితే వేయను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకైతే నేను పల్లీల చట్నీ అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇంకా మా హస్బెండ్కి అలాగే మా పిల్లలకి కూడా సపరేట్గా తీసుకుంటాను, స్పైసీ లేకుండా. చూస్తున్నారు కదా, ఒక్కొక్కరికి సపరేట్గా తీసుకుంటూ చట్నీ చేస్తున్నాను. అంటే మా చిన్నపిల్లలిద్దరికి సపరేట్ అండి, అలాగే మా హస్బెండ్కి కూడా ఉప్పు లేకుండా పక్కకు తీసేస్తానమాట. ఇంకా నాకు మా పెద్ద పిల్లలిద్దరికి సపరేట్, అంటే 3 రకాలుగా చట్నీలు తీసుకుంటానన్నమాట. మా హస్బెండ్కి అయితే అసలు ఉప్పు వేయనండి. ఇంకా ఎందుకులే ఇప్పుడే మనము కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది కదా అని చెప్పి నేను ముందుగానే కొంచెం జాగ్రత్తగా ఉండడం అయితే చూసుకుంటున్నాను అనమాట. మళ్ళీ వచ్చాక మనం బాధపడడం ఎందుకు ఫ్రెండ్స్, కాబట్టి నేను ఓకే అండి. ఇంకా చట్నీ అయితే అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. సో ఇంకా చూస్తున్నారు కదా, ఇదన్నమాట మా టిఫిన్. ఓకేనండి, ఇంకా మిక్సీ పట్టడం అయితే అయిపోయింది. ఇంకా దీన్ని తీసి బౌల్లో వేసేసుకుంటాను. బట్టలైతే ఇంకా ఉతికాక కొంచెం అయితే పక్కన పెట్టాను ఫ్రెండ్స్, ఎందుకంటే వాటర్ అంతా పోతుందని. సో పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టాక నేను వచ్చి బట్టలు అయితే ఆరేసుకుంటున్నాను. ఆరేసానో లేదో వర్షం అయితే పట్టేసుకుందనమాట వంట చేస్తూ ఉండగా. మట్టి స్మెల్ భలే వస్తుంది. ఏనా మట్టి స్మెల్ బాగుంటుంది కదా. ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా మట్టి స్మెల్ ఇష్టం ఉంటే కొంచెం అయితే కామెంట్ పెట్టండి, ఎందుకంటే నాకు ప్రకృతి నుంచి వచ్చే స్మెల్ చాలా బాగుంటుంది అనమాట. నాకు కాదు, చాలామంది మట్టి స్మెల్ అయితే ఇష్టపడతారు. సో మీరు కామెంట్ పెట్టండి ప్లీజ్.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైము 1:30 అయింది. మా హస్బెండ్ అయితే ఇంక బయటికి వెళ్తున్నారనమాట. లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా మా సార్ వచ్చేసరికి అయితే ఇంకా నేను బట్టలు అయితే ఇంకా మేడ మీద నుంచి కిందకి తీసుకొచ్చేసాను, వర్షం వచ్చిందని. ఇంకా అవి అయితే తీసుకెళ్ళి వేసుకుంటాను. చూస్తున్నారు కదండి, వర్షం రాను మళ్ళీ తీను మళ్ళీ వేయను అన్నట్టుగా ఉంది. వర్షపు నీళ్ళు అయితే నిలవండిపోయినాయి డాబా మీద. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మిమ్మల్ని అంటాను. అంతవరకు బాయ్, కీప్ స్మైలింగ్, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.